కరోనా మహమ్మారి లాక్డౌన్ ప్రభావంతో చాలా కంపెనీలు దెబ్బతిన్నాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యోషితా కంపెనీ సైతం పలు ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటుంది. లాక్డౌన్ తర్వాత వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ జోరుగా హుషారుగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకుంటున్న యోషితా కంపెనీ ప్రాజెక్టుల వివరాలు విశేషాలపై మా ప్రతినిధి దివ్య అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కోవిడ్ సమయం తర్వాత 4 నెలల్లోనే యోషితా హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 3 ప్రాజెక్టులను పూర్తి చేసుకుంది. హైదరాబాద్, ముంబై సమీపంలో వెంచర్లను ప్రారంభించింది. కరోనా సమయంలోనూ తమ ఉద్యోగులకు చేయూతనిచ్చింది. ఈ క్రమంలో మియాపూర్లో కంపెనీ కార్పొరేట్ నూతన ఆఫీసును ప్రారంభించారు. యోషితా హౌసింగ్ కంపెనీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ హాజరయ్యారు. కరోనా సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో తమదైన ముద్ర వేసుకుని ముందుకు దూసుకువెళుతున్న యోషితా కంపెనీ ఎండీ కమల్ను రష్మి అభినందించారు. కరోనా సమయంలో చాలా సంస్థలు దెబ్బతిన్నాయన్నారు యాంకర్ రష్మి. ఇన్ఫ్రా స్టార్ట్ అయింది కదా, మీరు ఎలా వాళ్ళకి ముందుకెళ్ళడానికి చెప్తారు? అంటే ఐఎమ్ నాట్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండి. ఐఎమ్ జస్ట్ హియర్ టు కాంగ్రాచులేట్ దెమ్. సో రియల్ ఎస్టేట్ గురించి నాకు నిజంగా మరి అంతగా ఐడియా లేదు. కమల్ గారు నాకు పరిచయం అయ్యారు. సో దే ఇన్వైటెడ్ మీ, సో ఐవ్ కమ్ ఓవర్ తప్ప ఇంకా చెప్తా. ఐఎమ్ ష్యూర్ ఇది వాళ్ళది 3rd ప్రాజెక్ట్. ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ లాంచ్ చేయబోతున్నారు, చేశారు ఈరోజు అనమాట. సో హీ నోస్ బెటర్. దిస్ క్వశ్చన్ షుడ్ బి డైరెక్టెడ్ టు హిమ్ రాదర్ దెన్ టు మీ. ఓకే, సో హౌ యూ విష్ దెమ్ లక్ ఇన్ ద ఫ్యూచర్ endeavors? Definitely, I will wish them wholeheartedly all the best. As I was just mentioning before also, that COVID wala many businesses, be it real estate, be it film industry, be it small time business or large scale business, chinna vyavasayalu kavochu, everything under effect ayyaru. So ippudu slowly things are going back to normal. Boom is again coming back. Andru depression nunchi slowly bayataku vastunnaru. So losses anedi andariki hit ayyindi during that 3 to 4 months. Ippudu varaku kuda chaala varaku we are still progressing slowly, baby steps nadustundi. Ilanti pandemic almost 100 years lo ever eppudu చూడలేదు. And this is the first time experience for this entire generation anamata. And hopefully forthcoming generations, raboye generations ilanti time చూడకూడదు అని కోరుకుంటూ obviously all the best చెప్తా. Something like a closing note for Yoshita? All I can say is all the best. ఖచ్చితంగా ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ 100% కంప్లీట్ అయ్యి కస్టమర్స్కి 100% సాటిస్ఫాక్షన్ ఇస్తేనే నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళగలుగుతాం. సో ఇట్ క్లియర్లీ షోస్ ద 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని 4th ఎండ్ ఓవర్కి వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే హౌ మచ్ ది కస్టమర్స్ మస్ట్ హ్యావ్ బీన్ సాటిస్ఫైడ్ అండ్ హౌ 100% దే మస్ట్ హ్యావ్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. సో ముందుకు వెళ్ళాలంటే యూ కాంట్ గో విత్ బ్యాక్లాగ్స్. సో దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ హ్యాపెనింగ్. సో వాట్ మోర్ కెన్ ఐ సే? హీస్ ద మ్యాన్ ఆఫ్ ది అవర్. Yoshita is the name of the brand. So all I can say is all the best and keep moving forward, and definitely I'll come and have a look at their projects. Thank you so much.
ప్రాజెక్టులను పూర్తి చేసి 4వ ప్రాజెక్టులోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఎండి కమల్. ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించగానే వచ్చినందుకు రష్మికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తనదొక్కటే కాదన్న కమల్, విజయాన్ని తమ టీం అందరికీ చెందుతుందని తెలిపారు. సో సార్ మీరు చెప్పండి, ఇది థర్డ్ స్టోర్ అంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు మీ ఎంప్లాయీస్? ఇవన్నీ లైక్ ఎవ్రీ టైమ్ లైక్ యు ఆర్ ఇన్ ద ఫ్రంట్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాలో. ఎగ్జాక్ట్లీ అండి, రష్మి గారు చెప్పినట్టుగా కోవిడ్ టైంలో అందరికీ లాసెస్ వచ్చినాయి. బట్ మాకున్న టీమ్ స్ట్రెంత్ వల్ల అటువంటి ఏం ఫేస్ చేయలేదు. మేము ప్రౌడ్గా చెప్తున్నాము, ఇది హైదరాబాద్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఈ థర్డ్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ 3 ఆల్రెడీ కంప్లీటెడ్, గోయింగ్ ఫర్ 4th వన్. సో అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత టీం మాకు ఉండటం మా సక్సెస్. సో రష్మి గారు ఈరోజు విష్ చేసినందుకు ఆమెకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం, ఎందుకంటే ఆ బిజీ స్కెడ్యూల్ అన్నిటి నుంచి వచ్చి మమ్మల్ని విష్ చేయాలనుకుంటాం. చాలా వెరీ హ్యాపీ. సో మా ఎంటైర్ యోషిత తరఫున రష్మి గారికి స్పెషల్ థ్యాంక్స్. సో ఎట్ ద సేమ్ టైం ఈరోజు యోషిత అనేది కార్పొరేట్ ఆఫీస్ లాంచ్ చేయడానికి రీజన్ ఏంటంటే వీఆర్ ఆల్మోస్ట్ 1,500 పీపుల్. సో వీఆర్ రన్నింగ్ ఇన్ ఏ స్మాల్ ఆఫీస్. సో నౌ ఫర్ ద టీమ్ కోసం మేము ఈరోజు ఇంత పెద్ద ఆఫీసు తీసుకోవడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అగైన్ I would like to congratulate entire Yoshita team who are working very hard to progress in this process. So I'm heartfully congratulating entire team. So without them, I'm not here. Without them, definitely I could say this is the best team I'm having, along with our best leaders. So actually, unfortunately, I'm unable to see them because of the crowd. So personally, మ్యామ్ ఎప్పుడన్నా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు పర్సనల్గా ఒకసారి మా ప్రాజెక్ట్స్ కూడా మీరు విజిట్ చేయాలని చూడండి మేడం. సో అప్పుడు మాకేమన్నా టైం ఇస్తారని మేము మేడం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. యా సార్, రష్మి మ్యామ్ చామ్ మీ యోషితకి బ్రాంచ్కి వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? లైక్ ఈ డే చూస్తాం బయట క్రౌడ్. సో హోప్ఫుల్లీ అండి. సో మేము బాగా చేస్తున్నాం. సో ఈ సక్సెస్ఫుల్ జర్నీలో మేడం కూడా పార్ట్ అయితే డెఫినెట్గా మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. సో అది ఆమె మా మీద ఉన్న ఒపీనియన్తో మేము అందుకే ప్రాజెక్ట్స్ చూడమని అడిగాను మేడంని. మావన్నీ కూడా చాలా ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్స్. సో థర్డ్ ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అని 4 monthsలో పాండమిక్ సిచ్యువేషన్స్లో అంటే యూ కుడ్ ఇమాజిన్. సో హౌ వీఆర్ వర్కింగ్, హౌ హార్డ్ వీఆర్ వర్కింగ్. సో మా కస్టమర్స్ అందరూ కూడా ఇంకొకసారి మేము థ్యాంక్స్ చెప్తున్నాం, ఎందుకంటే వితౌట్ దెమ్ మేము ఇంత సక్సెస్ చూసేవాళ్ళం కాదు. మా మీద నమ్మకంతో, ఎందుకంటే ఒక కొత్త కంపెనీని హైదరాబాద్లో జస్ట్ 4 months ఓల్డ్ కంపెనీ. సో ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. కంప్లీటింగ్ 3 projects, గోయింగ్ ఫర్ 4th one is not a small thing. It's a big achievement. నేను యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ మార్కెటింగ్ స్ట్రెంగ్త్. సో నేను ఇంకొకసారి ప్రైమ్ న్యూస్ తరఫున మా వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. తమ కంపెనీ హైదరాబాద్లో అతి కొద్ది కాలంలోని కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించుకుని పేరు ప్రతిష్టలు సంపాదించుకుందని యోషిత కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్లు అంటున్నారు. ఎంతో నమ్మకంతో తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఖాతాదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. యోషిత థర్డ్ బ్రాంచ్ ఇది అంటున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మీరు బిజినెస్ని అందరూ డౌన్ చేస్తుంటే మీరు ఇంకా ఎలివేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేము యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. అది మా సక్సెస్కి అనేది మా కంపెనీ కారణం అండి. ఎందుకంటే ఈరోజు మా కంపెనీ ఎంచుకునే లేఅవుట్లు మొత్తం ఎలా ఉంటాయంటే, సో హైవేకి ప్లేస్ ఉంటాయండి. సో రేపు ఫ్యూచర్లో కస్టమర్ తీసుకుంటే తనకి 100% బెనిఫిట్ ఉండే విధంగా మనం చాయిస్ చేసుకున్నామండి. అదేవిధంగా ఈరోజు మా సక్సెస్ కారణం అదే అండి. ఈరోజు కోవిడ్ తర్వాత మేము ఈ హైదరాబాద్లో ముంబై హైవేలో 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ఆ 3 ప్రాజెక్ట్స్ కూడా ఓన్లీ 3 months అండి. 3 monthsలో 3 ప్రాజెక్ట్స్ చేసాం. ఆ సక్సెస్ అనేది మాది ఓల్డ్ టీమ్, మా కంపెనీ టీమ్ హార్డ్ వర్కింగ్, ఓకేనండి. మా యొక్క గుడ్ విల్, మా వెంచర్కున్న
హైలైట్స్ అండి. ఓకేనా, దానివల్ల మేము ఈరోజు చాలా సక్సెస్ అవ్వడానికి కారణం అండి. ఈ మియాపూర్లో స్పెషల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి మెట్రోకి ఇంత దగ్గరగా సో ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? కమర్షియల్గా దీన్ని ఏ ఆస్పెక్ట్లో చూసి మీరు ఇక్కడ ఆఫీస్ పెట్టారు? ఏ ఎక్స్పర్ట్లో చూసి పెడతానికి ఏం లేదండి. మనం ఏదైనా మనం చేసేదాన్ని బట్టి మనం పని ఉండిద్దండి. సో ఈరోజు ఇది చేయడానికి కారణం ఏంటంటే ఇంత పెద్ద ఆఫీస్ ఉండడానికి మా యొక్క ఎంప్లాయ్మెంట్ కోసమేనండి. మనకి వేరే విధంగా దేనికి కోసం కాదు, ఓన్లీ మా ఎంప్లాయ్మెంట్ కోసమే. అది మా యొక్క ఎంప్లాయ్మెంట్ 1500 మెన్స్ ఉండండి. ఆ 1500కి తగ్గ ఆఫీస్ ఉండాలి కదండి. సో దానికోసం మేము ఇచ్చేసాం. ఓకే, సో ఫ్యూచర్ గురించి మీ ఎంప్లాయీస్కి ఒక మాట ఆర్ ద బెస్ట్ థింగ్ యూ కుడ్ సే టు యువర్ ఎంప్లాయీస్? ఏం లేదండి, గుడ్ వర్క్, హార్డ్ వర్క్, సక్సెస్, ఇదే నేను చెప్పగలుగుతాను అండి. అంత హార్డ్ వర్క్ చేయగలిగితే మనం రియల్ ఎస్టేట్లో అంత ఎదగలుగుతాం. ఈరోజు మా కంపెనీలో ప్రతి ఎంప్లాయీ కూడా ఒక బ్రాంచ్కి ఒక హెడ్ అవ్వాలని మేము కోరుకుంటామండి, నేను కానీ మా ఎండి గారు కానీ. సో అది గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు టు ద కస్టమర్స్? మీ కస్టమర్స్కి ఇప్పటివరకు మీకు సపోర్ట్ చేసిన కస్టమర్స్కి? యాక్చువల్లీ అండి, సో సార్ వచ్చేసి కస్టమర్ అండి మాకు ముందు. సో మా యొక్క మన ఇది చూసి, మన యొక్క సర్వీస్ చూసి మనకి ఈరోజు మా కంపెనీ మీద వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయ్యారండి. ఓకే సార్. సార్ మీ పేరు? నా పేరు తారకనాథ్ అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అడ్మిన్ టు యువర్ దట్ కంపెనీ. అయితే ఈ కంపెనీ గురించి 2014లో విజయవాడలో యోషిత అనే కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ ఎన్నో వెంచర్స్ చేసి ఎంతో అభివృద్ధి చెంది హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా ఇంకా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో 2019లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి 2020లో స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఎక్కువగా ప్రాధాన్యత సంపాదించుకొని ఈ యొక్క నగరంలో రాబోయే కాలంలో ఈ యోషిత కంపెనీ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ హైదరాబాద్ సిటీలో అనే విధంగా మేము అభివృద్ధి చెందించబోతున్నాము. అలానే స్టాఫ్ తరఫున కూడా మా మార్కెటింగ్ డైరెక్టర్సు, ఎగ్జిక్యూటివ్సు, అసోసియేట్సు, ఆఫీస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఎంతో దినదిన ప్రవర్ధమానే విధంగా మా యొక్క కంపెనీకి కృషి చేస్తున్నారు. వాళ్ళందరి కృషితోటి మా యొక్క ఎండి గారి దూరదృష్టితోటి అందరి సత్సంకల్పంతో ఈ యొక్క కంపెనీ అనేది అభివృద్ధి చెందుతుంది. అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకం అనేది మా యొక్క ఖాతాదారులందరికీ కూడా చక్కటి వారి పెట్టుబడి అనేది నమ్మకంగా ఎంతో అభివృద్ధి చెందే విధంగా చేస్తున్నాము. ఇందువలన భాగ్యనగరంలో మా యోషిత అనేది అతి కొద్ది కాలంలోనే ఎంతో నమ్మదగ్గమైన కంపెనీగానే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే అవకాశం కల్పించే విధంగా కూడా అభివృద్ధి చెందబోతుందని మేము చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెటింగ్ యోషిత అనేది నేను వీళ్ళతో రిలేషన్ చేసి 2 months అయింది. ఈ 2 monthsలోనే ఎంతో కంపెనీ పరంగా కానీ ప్రాపర్టీ విషయంలో కూడా చాలా నమ్మకంగా ఉంది. ఇన్వెస్టర్స్ కూడా చాలా ప్రాఫిట్గా ఉంది. దీంట్లో జాయిన్ అయిన ఇన్వెస్టర్స్ ఆర్ కస్టమర్ యాజ్ ఏ మార్కెటింగ్ గురువు చాలా నమ్మకంగా ఉందండి. ఇది కంపెనీ యోషిత అనేది నెంబర్ 1 కంపెనీ యాజ్ ఏ ప్రాజెక్ట్. కస్టమర్స్కి ఏం లేదండి, మేము ఇచ్చే సైట్ చూడమనండి, మేము ఇచ్చే డెవలప్మెంట్ చూడమనండి. సో అన్నీ చూసుకుని మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమనండి. ఓకేనా మేడం? అన్ని కంపెనీలకి మా కంపెనీకి కంపేర్ చేసుకోమనండి. అది డెవలప్మెంట్ విషయంలో చూసుకొని, లేదంటే లొకేషన్ విషయంలో చూసుకోమనండి, ఏదైనా చూసుకోండి. యోషిత అనేది ఓన్లీ హైవేకి ఆనుకునే ఉండే వెంచర్స్ అండి. సో మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి కస్టమర్కి రేపు ఫ్యూచర్లో 100కి 100% రిటర్న్స్ అనేది చాలా బాగుంటాయండి. అదొక్కటే నేను కస్టమర్కి చెప్పదలుచుకున్నాను. యోషితలో జాయిన్ అయిన తర్వాత నేను డల్గా ఉండని యాక్టివ్గా అయ్యానండి. తర్వాత సర్వీస్ ఇక్కడ వీళ్ళ మోటివ్ ఏంటంటే డెలివరీ ఫస్ట్, ఇన్ టైంలో రిజిస్ట్రేషన్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బెస్ట్. అందుకని మా సార్ వచ్చారు. మొత్తానికి కరోనా సమయంలో డీలా పడిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో రియల్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు యోషిత హౌసింగ్ కంపెనీ యాజమాన్యం సైతం ఇప్పుడు ఏర్పడిన మార్కెట్ను వినియోగించుకుని ముందుకు సాగుతామని చెబుతున్నారు.